రే మామా, ఈ 1000-2000 పందెం కాదురా, ఛాలెంజ్. ఫుల్ బాటిల్ తాగితే 1,00,000 రూపాయలు ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తా. బ్రదరు దీనికి టెంప్ట్ అవుతాడేమో, ముందు తాగనన్నాడు కదా. నేను తాగేస్తా మామా. సోడా కలుపుకున్నా వాటర్ చాలు మామా, అరగంటలో మొత్తం లేపేస్తా. రేయ్, నేను చెప్పింది ఎత్తిన బాటిల్ దించకుండా తాగాలని. ఆ? రానా? ఆ, గొంతు మండిపోద్ది మామా. 1,00,000 రూపాయలు రా, నా దగ్గర డబ్బులున్నాయి. తాగే దమ్ము ఎవరికైనా ఉందా? ఈ 1,00,000 నేను ఇస్తా. బ్రదర్ ఏం చేస్తున్నావు? ఈ బెట్ నాకు ఓకే. తాగే మూడు లేదన్నావు, మళ్ళీ ఇదేంటి బ్రదర్? నాకు కావాల్సింది 1,00,000. నేనేం దానం ఇవ్వట్లేదు బ్రదర్. బాటిల్ ఇవ్వు ముందు. ఓడిపోతే ఎంత ఇస్తావు? తాగే ధైర్యం తప్ప నా దగ్గర ఏం లేదు. బ్రదర్ ఏ వద్దు, దించు బ్రదర్. మామా రాయంట్రా అలా తాగేస్తున్నాడు. దాహం కన్నా అవసరం ఎక్కువైందిరా వాడికి. ఎవరిది కొత్త నంబర్? హలో హలో సిస్టర్. కాదు కాదు, వదినా అనాలి. మిస్టర్, వరుసలు తర్వాత. ఎవరు నువ్వు? ఎందుకు ఫోన్ చేసావు? ఇక్కడ శీను బ్రదర్ ఫుల్ బాటిల్ తాగేస్తానని బెట్ కట్టాడు. ఏమవుతుందో ఏంటో అని టెన్షన్గా ఉంది. ఎక్కడున్నాడు? నూకాలం తల్లి గుడి దగ్గర ఉన్నాడు. నువ్వెవరో నాకు తెలీదు. నువ్వు చెప్తే నేను నమ్మాలా? అనుకున్నా సిస్టర్, అనుమానం వస్తుందని నేను ముందే అనుకున్నా. ఇప్పుడే చూపిస్తానుండండి. నేను ఇప్పుడే వస్తున్నాను. అరే మామా, మొత్తం తాగేశాడ్రా. పదరా, ఇంకేముంది, 1,00,000 పోయినట్టే. ఛ! బ్రదర్ బ్రదర్ కంట్రోల్, బ్రదర్ కంట్రోల్. ఎక్కడ ఎక్కడ? ఏంటి బ్రదర్? నా శాలరీ ఎక్కడ? శాలరీనా? 1,00,000 మనీ ఇవ్వు. నేను తీసుకున్నా బ్రదర్, సేఫ్గా నా దగ్గరే పెట్టుకున్నా. నువ్వే సరిగ్గా లేవు. ఐఎమ్ ఓకే. ఐఎమ్ ఓకే. ఐఎమ్ ఓకే. ఓకే. కంట్రోల్ బ్రదర్, కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఐఎమ్ ఓకే. ఓకే. జాగ్రత్త బ్రదర్. ఓకే, ఐఎమ్ కంట్రోల్. బ్రదర్ పడిపోతావు. లేదు లేదు, ఏం పడిపోనా. శ్రీను, ఏంటిది? లే. ఆద్య, నువ్వు వచ్చావేంటి? నేను వదిన రమ్మన్నాను బ్రదర్. ఎందుకు? ఏంటి శ్రీను ఇది? ఎందుకు తాగావు? బెట్టు కట్టాను ఆద్య. బ్రదరే గెలిచాడు వదినా. నీ మొహం, పందెం కట్టి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? మీకు జీతం ఇవ్వాలి కదా వదినా. చెప్పకు చెప్పకు. ఏం లేదు ఆద్య, వదిలేసే. ఏం లేదు ఆద్య. ఏ, నువ్వు చెప్పు. ఆద్య, ఏం లేదు, వదిలేసే. వదిలే. నువ్వు చెప్తావా లేదా? ఆద్య. వదినా, బ్రదర్కి మీరంటే ప్రాణం కదా, మీరే తన జీవితం. జీతం 1,00,000 రూపాయలని చెప్పాడంట కదా, ఆ 1,00,000 తేవడానికే పందెం కాశాడు. దించకుండా
ఫుల్ బాటిల్ కొట్టేశా. ఫుల్ బాటిల్ కొట్టేశా. శ్రీను పద ఇంటికి వెళ్దాం లే. ఇంటికా? వద్దు, నేను రాను. రా బ్రదర్. శ్రీను. నేను రాను. ఎందుకు బ్రదర్? తాగాను కదా, చూసి తిడతారు. మామయ్య కొట్టొచ్చు కూడా. శ్రీను ఎవరు చూడకుండా నేను నిన్ను ఇంట్లోకి తీసుకువెళ్తాను. పద వద్దు. వెళ్దాం. వదినా కూర్చో, పద. ఆటోలో తీసుకెళ్తావా? ఏ అది నేను చూసుకుంటాను. వెళ్ళు. పట్టుకోండి. నో, రా బ్రదర్. నేను రాను. శ్రీను మెల్లిగా. వద్దు వద్దు. శ్రీను శ్రీను జాగ్రత్త. నాకేం కాదు, నువ్వు టెన్షన్ పడకు. శ్రీను నువ్వు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు. నీతో మాట్లాడకుండా ఎలా ఈ ఉండగలను? మాటలకేం తక్కువ లేదు. నోరు మూసుకొని సైలెంట్ గా ఉండు. ఎక్కడికి వచ్చాము ఇప్పుడు? దిగు. రా, ఆ, దిగు. సీను ఆ అమ్మ వచ్చింది. అయ్యో ఆ అమ్మ. చేతి. ఏమైందిరా? సీనయ్య తాగొచ్చావా? మావయ్య నమస్తే. నమస్తే. అయ్యో శ్రీను ఏమైందిరా సీను, అలా తాగొచ్చావేంటి? ఏ, మాట్లాడుకో. ఒరేయ్, మీ అమ్మమ్మ నోరు మూయిస్తే నిజం అబద్ధం అయిపోతుందా? ఈ ఇంట్లో దుర్వ్యసనాలకి చోటు లేదని తెలియదా? అంటే నన్ను కన్న తండ్రిని మాత్రమే అనుమతిస్తారా? ఆయన వారసత్వాన్ని నేను పుణికి పుచ్చుకోకూడదా అన్నట్టు తాగినట్టున్నాడు బావగారు. నువ్వు నోరు మూసుకుంటావా? ఇప్పుడు ఆద్య వాళ్ళ నాన్న చూస్తే ఏమనుకుంటాడు? ఏ మావయ్య, కిషోర్ మావయ్య. మావయ్య తిన్నావా? నా కొడుకుని ఏమంటాడేంటి? వాళ్ళ కూతురు వల్లే కదా వీడి ఇలా తయారయ్యాడు. నీ కొడుకు తాగుస్తే వాళ్ళ కూతుర్ని ఎలా అంటావు పద్మా? ఇన్నాళ్ళు అది ఎన్ని ఇబ్బందులు పెట్టిందో, వాడి మనసు ఎంత బాధ పెట్టిందో అందరికీ తెలుసు కదన్నయ్య. భార్యని పెళ్లి బంధాన్ని అర్థం చేసుకుంటే ఇలా తాగేవాడు కాదు. అది డాడీ యాక్చువల్లీ నీకేం తెలుసు అని చెప్తున్నావు? శ్రీను నేను మాట్లాడతాను. లేదు, నేను చెప్తాను. శ్రీను నాది శ్రీను శ్రీను జాబు. చూడు చూడు చూడు, నాకు తెలుసు శ్రీను. యాక్చువల్లీ నీకు ఫస్ట్ శాలరీ వచ్చిందన్న సంతోషంలో నువ్వు నీ ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చావు కదా. ఏయ్, నువ్వే చెప్పావు కదా నాకు వచ్చేటప్పుడు. కాదు. మర్చిపోయావా? అసలు జరిగిందేంటో నేను చెప్తా. ఒరేయ్, అది శ్రీను, ఆ శ్రీను, జాబ్ చూడు. విను, విను, ఇటు చెప్తున్నా చూడు. కదా. నీకు తాగడం అలవాటు లేక ఇప్పుడు ఇలా ఇబ్బంది పడుతున్నావని నాకు నువ్వు చెప్పావు కదా. గుర్తుందా? నేను అలా చెప్పావు. నేను ఎప్పుడు చెప్పాను? నేను చెప్పలేదు అలా. అది నా జాబ్. శ్రీను! నువ్వేం మాట్లాడుకో. నేను చెప్తున్నాను కదా, మాట్లాడుతున్నాను కదా. నేను నువ్వు చెప్పాను. నాకు చెప్పావు, నాతో చెప్పావు, నువ్వు మర్చిపోయావు. ఇన్నాళ్ళు నా కొడుకుని వెప్పి పొడిచి ఇప్పుడు వెనకేసుకొస్తున్నావేంటి? నా కొడుకు అంటే ప్రేమ చూపిస్తున్నావా? అల్లుడి గారిని సరిగ్గా చూసుకుంటున్నావా లేదా అని వాళ్ళ నాన్న అడుగుతారేమోనని అలా చెప్తుందేమో వదినా. శ్రీను, శ్రీను, అయ్యో. బావగారు, వాడేదో తెలిసి తెలియక తాగాడు. పెద్ద మనసు చేసుకుని శిక్షించకుండా ఈ ఒక్కసారికి మన్నించండి. ఇప్పుడు శిక్ష గురించి ఎందుకనయ్యా? పద్మ, ముందు సీనియర్ని లోపలికి తీసుకువెళ్ళు. పద్మ వెళ్ళు. తప్పు చేస్తే శిక్ష నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ రోజు జీతం వచ్చిందని తాగాడు. ఇదే అలవాటుగా మారితే రేపనే రోజున
ఈ మందుకి బానిసవుతాడు. నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తాడు. అందుకే ఈ రోజు చేసిన పనికి శిక్ష పడాల్సిందే. అన్నయ్య ఈ ఒక్కసారికి వదిలే అన్నయ్య. ఇప్పుడు ఏ శిక్షలు వెయ్యొద్దు. వాడిని శిక్షించొద్దని నేను చెప్పను, కానీ వాడిప్పుడే సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. నువ్వు కొరడాతో కొడితే ఇక్కడే పడిపోతాడేమోరా. బావగారు, మాకొక్కగానొక్క కొడుకు బావగారు వాడు. ఒక్కసారి ఆలోచించండి. నా కొడుకుని ఇలా తయారు చేసింది ఇదే. దీనివల్ల నా కొడుకు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. పాపం సీను ఏదో ఒక తప్పు చేసి ప్రతిసారి బావగారితో కొరడా దెబ్బలు తింటున్నాడు. కట్టుకున్న భార్యని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన భర్త కళ్ళు మూసుకుపోయి పడిపోతే బాధ్యత గల భార్యలా ఆలోచించింది కాబట్టే ఆద్య వెళ్ళి వెంట పెట్టుకొచ్చింది. సూపర్ 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 ఆద్య నువ్వు. ఆ కూతురి జీవితం నాశనం చేస్తాడేమో అని భయంతో ఉన్న ఆ తండ్రి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాడు. ప్రశాంత్, వదినా ఏం చేస్తున్నావు? ఐరన్ చేస్తున్నాను వదినా. నా చీర నువ్వెందుకు ఐరన్ చేస్తున్నావు? అంటే వదినా, ఇంటి పని వంట పని అంతా నువ్వే చేస్తున్నావు కదా, నాకు చేయడానికి పనేమీ లేదు. ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది. అందుకే ఏదైనా చేద్దామని ఈ ఐరన్ చేస్తున్నాను. అంతగా ఇస్త్రీ చేయాలనుకుంటే ఇంట్లో మీ నాన్న బట్టలున్నాయి, నా బట్టలున్నాయి, మీ అన్నయ్య బట్టలున్నాయి. ఇంతమంది బట్టలు వదిలేసి దీని చీర ఇస్త్రీ చేయడం ఏంట్రా? అమ్మా, ఇంతమంది దేవతలుండగా నువ్వు ఈ దేవతనే ఎందుకు పూజిస్తున్నావని భక్తుణ్ణి అడిగితే ఏం చెప్తాడు? ఆ దేవత వాడికి మేలు చేసి ఉండొచ్చు, వరమిచ్చుండొచ్చు, కరుణిస్తుందన్న నమ్మకమైన అయ్యుండొచ్చు. నా వదిన కూడా అంతే. దారం తెగిన గాలిపటంలా ఎటగరాలో తెలియక ఇబ్బంది పడుతున్న నాకు ఒక దేవతలా నా మీద జాలి చూపించింది. మీరందరూ చీపో అన్నా కూడా వదిన చొరవ తీసుకొని నన్ను ఇంట్లోకి రానిచ్చింది. నాకు మళ్ళీ కొత్త జీవితాన్నిచ్చింది. నీకు జన్మనిచ్చిన నీ తల్లి గుర్తులేదు కానీ కొత్త జీవితం ఇచ్చిన ఇది గుర్తుందా? అంతే కదమ్మా. నా వదిన రుణం తీర్చుకోవడానికి ఈ జన్మ సరిపోదు. ఈ ఇస్త్రీ చేయడాలు, ఈ చిన్న చిన్న పనులని ఉడత సాయాలు మాత్రమే. ఇంకా చాలా చెయ్యాలి. ఏంట్రా? అన్న వదినలకి దాసుడిలా బతకాలి, అదే నా ఆశ. ఏంట్రా ఏమైంది? ఏం లేదు, ఖాళీగా ఉన్నాను, ఐరన్ చేస్తున్నాను.
నీ బట్టలు కూడా ఉంటే ఇవ్వు, చేస్తాను. రెగ్యులర్గా లాండ్రీకి వేస్తున్నాం కదా, వద్దులే. అయ్యో అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను. లాండ్రీకి వేస్తామని గుర్తు చేయాలి కదమ్మా, నువ్వు ఎప్పుడు ఇంతే. ఏంటో వీడు జైలు నుంచి వచ్చాక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. రామా, ఏమైంది? అది మగాళ్ళు ముగ్గురున్నారు, అత్తయ్య ఉంది. మీ బట్టలు కాకుండా నా చీర ఐరన్ చేయడం ఏంటి? మేమంతా వద్దు అన్నా కూడా తమరింటికి రానిచ్చారు కదా, కృతజ్ఞత చూపిస్తున్నాడేమో. ఇలాగా? పిచ్చదవ, నీ రుణం తీర్చుకోవడానికి ఏం చేయాలో తెలియక ఏదేదో చేస్తున్నాడు. సీనయ్య తెలుసో తెలియకో పొరపాటు చేశాడనుకొని ఈ ఒక్కసారికి ఆ నిర్ణయం పూర్తిగా కిషోర్దే. నేను కూడా తన నిర్ణయాన్ని గౌరవిస్తాను జానకి. ఊరంతా ఇంటి వైపు గౌరవ మర్యాదలతో భయభక్తులతో చూస్తుంది. కానీ ఈరోజు వీడు తాగొచ్చాడని పిల్లకాకి తెలిసిన ఊరంతా కావు కావు అని అరుస్తుంది. ఆ మాత్రం సోయ కూడా లేకపోతే ఎలారా? ఇప్పుడైతే మత్తు దిగిందనుకుంటా. వాళ్ళ నాన్నలా బారెడు పొద్దెక్కేదాకా బోర్లా పడుకోలేదులే. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఇది మరీ బాగుంది. వాడు నన్ను చూసి నేర్చుకోవడానికి నేనేమన్నా పురుషోత్తమున్నా? వాడు లోకం తెలియని చిన్న పిల్లడా? తాగితేనే తలదించుకుని ఉండాలంటే మీరు రోజు ఇంట్లో తలదించుకునే ఉండాలి. నువ్వు ఆపవే వాక్కు. అసలు ఈ తాగుడు అలవాటేంటి కొత్తగా? సీను ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. ఆద్య తనతో విడిపోయిన తర్వాత విడాకులు ఇస్తుందన్న భయంతో కుంగిపోయాడు కదా, అలవాటు చేసుకుని ఉంటాడు. ఊరుకోండయ్యా. నా మేనల్లుడు 25 ఏళ్లు నా పెంపకంలో పెరిగాడు. నేనంటే భయం ఉంది, నా మాటంటే గౌరవం ఉంది. వీడు దుర్వ్యసనాలకి అలవాటయ్యాడన్న విషయం నాకింకా నమ్మశక్యంగా లేదు. కానీ వీడు తాగిన మత్తులో ఇంటికి రావడం, ఆద్య వీడిని వెంట పెట్టుకుని తీసుకురావడం అందరం చూశాం. నేనైతే ఇలాంటి తప్పుని ఉపేక్షించను. కానీ ఇప్పుడు వీడు మీ కూతురికి భర్త. వాళ్ళ జీవితాలు బావుండాలన్న ఆశ, బాగుపరచాలన్న హక్కు మీకున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కుటుంబమంతా కట్టుబడి ఉంటుంది. నా కూతుర్ని సీను పెళ్లి చేసుకోకముందే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్లికి ముందే ఒకరికొకరంటే ఇష్టం ఉంది. ఆద్య అనుమతి లేకపోయినా సీను ఆద్య మెళ్ళలో తాళి కట్టడం జరిగిపోయింది. ఇప్పుడిద్దరూ భార్యాభర్తలయ్యారు. ఒకసారి పెళ్ళయ్యాక వాళ్ళ మధ్య కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది ఇద్దరు కలిసి పంచుకోవాలి. ఇప్పుడు నేనైనా మీరైనా సీనుని శిక్షిస్తే ఆ బాధ జీవితాంతం ఆద్య కూడా మోస్తుండాలి. అది నాకిష్టం లేదు.
ఇకనైనా సీను తన తప్పు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తున్నాను. కిషోర్ బాబు గారిది ఎంతో మంచి మనసు. కానీ ఇదే మొదటిసారి ఆఖరిసారి కూడా. ఇకపై కెరియర్ విషయంలో కానీ క్యారెక్టర్ విషయంలో కానీ ఎలాంటి తప్పు చేసినా మీరైనా రాత్రంతా గడువిచ్చారేమో కానీ నేను ఒక్క క్షణం కూడా ఆలోచించను. నా కూతుర్ని తీసుకొని అమెరికా వెళ్ళిపోతాను.